వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి కుమార్. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అయితే జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కొంతమంది నేతలు కారు దిగి వివిధ పార్టీల్లోకి అయితే వెళ్ళడం అయితే మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే కవిత బయటకు రావడానికి బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో విలీనం చేస్తారని జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఇదిలా ఉంటే ఈ ప్రచారాన్ని ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ ఉద్యమ పార్టీ అని, అంతకన్నా ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డామని, తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అయితే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం గురించి హాట్ కామెంట్స్ అయితే చేశారు. మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం జరుగుతుందని జోస్యం చెప్పారు. అందుకు ప్రతిఫలంగా మాజీ సీఎం కేసీఆర్కు, గవర్నర్ కేటీఆర్కు సెంట్రల్ మినిస్టర్ హరీష్ రావుకు అసెంబ్లీ అపోజిషన్ లీడర్ అవుతారని చెప్పారు. కవిత జైలు నుంచి విడుదల కావడంతో పాటు ఆమెకు రాజ్యసభకు వెళ్ళనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు అయితే ఉన్నారు. వాళ్లతో విలీనంతో పాటుగా కవిత కూడా మరో రాజ్యసభ సీటు వస్తుందని, 4 రాజ్యసభ సభ్యులతో పాటు కవితకు రాజ్యసభ సీటు వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడం తథ్యమని చెప్పారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఖండించిన తర్వాత మాత్రం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని అన్నారు. వేచి చూద్దాం చివరకు ఏం జరుగుతుందో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. प्लीज़ सब्सक्राइब द TG24 टीवी. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे. पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 टीवी सब्सक्राइब చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 టీవీ అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.